సో ఇది బాబ్ మార్లే యొక్క ఇల్లు. సో బాబ్ మార్లే ఈస్ కన్సిడర్డ్ టు బి ద కింగ్ ఆఫ్ రెగే మ్యూజిక్. ఇది ఆయన నడిపిన రేంజ్ రోవర్ బండి. సో ఇక్కడ ఆయనకు సంబంధించిన బోల్డ్ అని ఫొటోస్ కనిపిస్తున్నాయి. సో ఆయన రిప్రజెంటేషన్గానే నేను ఈ పర్టికులర్ టీషర్ట్ అనేది కొనుక్కున్నాను. ఆయన పాటలు ఎంత ఫేమస్సో ఆయన సిగరెట్ కానీ ఆయన జాయింట్ మారివానా తాగడం కూడా అంతే ఫేమస్ అనమాట. సో ఈ బాబ్ మార్లే ఇంటినే ఒక మ్యూజియంలా తయారు చేశారు ఇప్పుడు. సో ఇది ఆయన కిచెన్. సో ఈ కిచెన్లో ఉన్నప్పుడు 1975లో ఆయన చనిపోవడానికి ఒక 5 నుంచి 6 సంవత్సరాల ముందే ఇక్కడ ఆయన పైన షూటింగ్ అటాక్ అయింది. డోంట్ వరీ అబౌట్ అ థింగ్ కాజ్ ఎవ్రీ లిటిల్ థింగ్ గోనా బి ఆల్ రైట్. And then singing, don't worry about a thing cause every little thing gonna be all right. So 3 little birds and Bob Marley. ఇదే ఆయన కంప్లీట్ బిల్డింగ్ అనమాట. దాదాపు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇల్లు. ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే బాబ్ మార్లే విగ్రహం కనిపిస్తుందో, సో దట్ ఈస్ ద ట్రూ రిప్రజెంటేషన్ ఆఫ్ బాబ్ మార్లే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు జమైకాలోని బాబ్ మార్లే మ్యూజియం. సో ఇది బాబ్ మార్లే యొక్క ఇల్లు. సో బాబ్ మార్లే ఈస్ కన్సిడర్డ్ టు బి ద కింగ్ ఆఫ్ రెగే మ్యూజిక్. అండ్ ఆయన బాబ్ మార్లే గురించి, రెగే మ్యూజిక్ గురించి తెలియని వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎందుకంటే సో హీఈస్ ద మోస్ట్ ఫేమస్ ఆర్టిస్ట్, మ్యూజికల్ ఆర్టిస్ట్. అంతేకాకుండా ఇది ఆయన నడిపిన రేంజ్ రోవర్ బండి. సో ఆయన సొంతంగా ఆయన లండన్లో ఒకసారి పర్ఫామ్ చేసిన తర్వాత అక్కడ ఆయనకి నచ్చి తెచ్చుకున్న వెహికల్ అంట ఇది. యాక్చువల్గా ఇక్కడ మొత్తం కంప్లీట్ ఎంటైర్ వాళ్ళ ఇంటినే ఒక మ్యూజియం లాగా తయారు చేశారు. ఆ మ్యూజియం మొత్తం అంతా తిరగడం జరిగింది. కాకపోతే ఎక్కడ కూడా ఫొటోస్, వీడియోస్ ఆర్ అబ్సల్యూట్లీ నాట్ అలౌడ్ అంట. దే ఆర్ ఆల్ కాపీరైట్ ప్లేసెస్. అండ్ అక్కడ వాళ్ళకి సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దే సెట్ ఈవెన్ ఫోన్ బయటికి తీసి మనం కనీసం మన ఏదైనా మెసేజెస్ వస్తే కూడా చూసుకోవడానికి లేదు, అంత స్ట్రిక్ట్గా అని చెప్పేసి అన్నారు అనమాట. ఫోన్ ఖచ్చితంగా లోపలికే ఉండాలన్నారు. అండ్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యు ఆర్ అలౌడ్ టు టేక్ ద పిక్చర్స్ అండ్ వీడియో. సో ఇక్కడ మనము ఆయన పిక్చర్స్ అండ్ వీడియో చూసుకుంటూ బాబ్ మార్లే గురించి, ఆయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆయన లైఫ్, ఆయన హిస్టరీ, ఆయన స్టోరీ అవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ఒక చిన్న రౌండ్ వేసుకుంటూ వెళ్ళి చూసుకుంటూ మాట్లాడదాం. సో ఇక్కడ ఆయనకు సంబంధించిన బోల్డ్ అని ఫొటోస్ కనిపిస్తున్నాయి మనకి. అండ్ ఒక 1.5 hour టూర్ చేసుకున్నాము. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నాను నేను. సో వాట్ ఈస్ బాబ్ మార్లే, హూ ఇస్ బాబ్ మార్లే, బాబ్ మార్లే అంటే ఎందుకు ఇంత క్రేజ్. సో ఆయన కేవలం 36 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు తెలుసా. ఓన్లీ 36 years మాత్రమే. ఆయనకు ఒక క్యాన్సర్ వచ్చి చనిపోవడం జరిగింది 1981లో. నేను పుట్టడానికి ముందే ఆయన చనిపోయారనమాట. సో బట్ స్టిల్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ మ్యూజిషియన్స్ అక్రాస్ ద వరల్డ్. సో దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. సో మీరు ఇక్కడ ఫొటోస్ అన్నీ చూసుకోవచ్చు. సో ఆయన రిప్రజెంటేషన్గానే నేను ఈ పర్టికులర్ టీషర్ట్ అనేది కొనుక్కున్నాను. సో బాబ్ మార్లే ఆయన పాటలు ఎంత ఫేమస్సో ఆయన సిగరెట్ కానీ ఆయన జాయింట్ మారివానా తాగడం కూడా అంతే ఫేమస్ అనమాట. సో ఇంత తాగుబోతులాగా కనబడుతున్నాడు కదా. సో ఇప్పుడు ఈవెన్ అక్కడ మీరు వెనకాల ఫోటోలో చూసుకుంటూ కూడా ఆయన సిగరెట్ తాగుతున్న ఫోటో ఒకటి ఉంది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఫేమస్ ఇమేజ్ ఆఫ్ హిమ్. కానీ మీకు విషయం తెలుసా, హీ వాజ్ అ ప్యూర్ వెజిటేరియన్. ఓన్లీ వెజిటేరియనే కాదు, హీ వాజ్ అ వీగన్. సో 44 years బ్యాకే, 44 years బ్యాకే హీ వాజ్ అ ప్యూర్ వేగన్. ఈవెన్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా తీసుకునేవాడు కాడంట. అండ్ దెన్ హీ వాజ్ ఎ ప్యూర్ నాన్ ఆల్కహాలిక్ పర్సన్. సో కనీసం ఎప్పుడు మందు ముట్టలేదు. సో మందు లేదు, నాన్ వెజ్ తినలేదు. ఇలాంటి జమైకా లాంటి దేశంలో, నల్లవాళ్ళ దేశంలో అండ్ ఇక్కడ ఒక ఐలాండ్స్లో ఉంటూ ఆయన కేవలం ఎప్పుడు మీట్ తినలేదంట. ప్యూర్ వెజిటేరియన్. అండ్ కాకపోతే ఒకటి మైనస్ ఏంటి అని అంటే హీ వాజ్ స్మోకింగ్ మ్యారివానా. ఎందుకంటే ఇక్కడ మ్యారివానా అనేది అంత కామన్ అనమాట. సో మ్యారివానా తాగే వాళ్ళకి ఆయన ఒక దేవుడు. సో దేవుడు లాగా భావిస్తుంటారు. సో ఆయన పాటలు అవన్నీ వింటూ, ప్లస్ అంతేకాకుండా రాస్తాఫరియన్ అనేది ఆయన పాటించిన సిద్ధాంతం. ఆ సిద్ధాంతం గురించి, ఆ రాస్తాఫరియన్ అంటే ఏంటి, ప్లస్ ఆయన ఎందుకు ఫేమస్, 36 years ఏజ్లోనే ఆయన ఏమేమి సాధించాడనేది మనం ముందుకెళ్ళి చూసుకుంటూ మాట్లాడదాం. సో ఈ బాబ్ మార్లే ఇంటినే ఒక మ్యూజియంలా తయారు చేశారు ఇప్పుడు. సో ఆ ఇంటి ఆవరణలోనే ఉండి మీకు ఆయన గురించి చెప్తున్నా. సో బాబ్ మార్లే 1945లో పుట్టారు అండ్ 1981లో చనిపోయారు. కేవలం 36 సంవత్సరాలు మాత్రమే బతికారు. ఆ 36 సంవత్సరాల్లోనే ఆయన కింగ్ ఆఫ్ రెగే మ్యూజిక్ కింద ఆయన పేరు వచ్చిందనమాట. అంటే రెగే మ్యూజిక్ అనేది అది ఒక హార్ట్ బీట్లా ఉన్నట్టుంటుంది. సో ఇట్స్ అ స్లో బీట్, బట్ ఇట్ బీట్స్ అంటే మధ్యలో ఉండే బీట్స్ అన్ని కూడా డబ్ 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 అని చెప్పేసి హార్ట్ బీట్ ఎలా అయితే ఉంటుందో ఆ హార్ట్ బీట్ని మ్యాచ్ చేస్తూ వీళ్ళ బీట్స్ అనేది తయారు చేశారనమాట.
సో బాబ్ మార్లే యాక్చువల్గా పుట్టింది ఒక కంట్రీ సైడ్. సో కంట్రీ సైడ్ జనరల్గా అప్పుడు ఎలాంటి యాక్టివిటీస్ ఉండేవి కావు, మ్యూజిషియన్స్ ఉండేవాళ్ళు కాదంట. అందుకని ఆయన కింగ్స్టన్కి రావడం జరిగింది. కింగ్స్టన్కి వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ ఇల్లు మనం ఏదైతే చూస్తున్నామో ఈ ఆవరణ అంతా కూడా ఆ ఇంటి ఆవరణలోనే ఉంది. ఆ ఇంటి మెయిన్ డోర్ ఎంట్రన్స్ కూడా మీకు తర్వాత చూపిస్తాను. ఆ మెయిన్ ఎంట్రన్స్ అనేది మనకు చూసుకుంటే ఆ ఇల్లు ఎలా ఉందనేది మనకు కంప్లీట్గా కనబడుతుంది. సో 1974లో ఆయన ఈ ఇల్లు అనేది కొనుక్కున్నారు అనమాట. అంటే ఒక 7 years పాటు ఈ ఇంట్లోనే ఉన్నారు. అంతకంటే ముందు ఆయన 1960sలో ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు సో హీ వాజ్ జస్ట్ ఎ వెరీ యంగ్స్టర్. సో యంగ్స్టర్కి వచ్చి ఆయన సొంతంగా గిటార్ నేర్చుకుని సొంతంగా ప్రతి ఒక్కటి ఆయనే మ్యూజిక్ అనేది జనరేట్ చేసేవాడు అనమాట. అప్పట్లో అనలాగ్ మ్యూజిక్ ఉండేది, డిజిటల్ మ్యూజిక్ కానీ లేకపోతే ఎలాంటి బ్యాండ్స్ కానీ లేవు. సో హీ వాజ్ క్రియేటింగ్ ద మ్యూజిక్ బై హిమ్సెల్ఫ్. అండ్ దెన్ వాళ్ళకు ఒక బ్యాండ్ ఆఫ్ 4-5 members ఉండేవాళ్ళు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఒక 2 వెళ్ళిపోయారు, ఇంకొద్ది రోజులకి ఇంకో 2 వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోవడము అంటే బేసిక్లీ హీ వాజ్ నాట్ సపోర్టివ్ ఓన్లీ టు వన్ బ్లాక్స్ ఆర్ వైట్స్. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వాజ్ ఎ వైట్ అండ్ మదర్ వాజ్ ఎ బ్లాక్ ఫ్రమ్ గానా ఇన్ ఆఫ్రికా. సో హీ వాజ్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ బోత్ కొలాబరేషన్ ఆఫ్ బ్లాక్స్ అండ్ వైట్స్. సో ప్రపంచం అంతా వన్ లవ్. సో లవ్ మాత్రమే ఉండాలి, ఇంకే ఎలాంటి కొట్టుకోడాలు, యుద్ధాలు, ఎలాంటి కలర్, క్రీడ్ లేదా మనిషిని బేస్ చేసుకొని హ్యూమన్ రేస్ అనేది వన్ లవ్ ఉండాలని చెప్పేసి ఆయన దాన్నే ఆయన మొత్తం అంతా కంప్లీట్ తన పాటల్లో తన మ్యూజిక్లో ప్రతి ఒక్కటి తను తెలియజేస్తూ ఉండేవాడు అనమాట. సో అలా కింగ్స్టన్కి వచ్చిన తర్వాత హీ స్టార్టెడ్ ప్లేయింగ్ హిస్ మ్యూజిక్. సో ఆ మ్యూజిక్ ద్వారా హీ హాస్ క్రియేటెడ్ వండర్స్ అనమాట. సో ప్రపంచంలో చాలా చోట్ల అంటే జర్మనీలోను, ఆఫ్రికాలోను, యూరోప్లోను, ఇటలీలో ఒకసారి ఆయన కాన్సర్ట్ పెడితే 1,20,000 మంది పట్టే స్టేడియం అనేది అప్పటి వరకు ఎప్పుడు ఫిల్ అవ్వలేదంట. ఆయన కాన్సర్ట్కి మాత్రం కంప్లీట్ ఫుల్లీ సోల్డ్ అవుట్ అనమాట. సో హీ వాజ్ సో ఫేమస్ అండ్ హీ వాజ్ ఆల్వేస్ అప్ టు ద రూట్స్. సో రూట్స్లో ఉండి ఆయన చెప్పేవాడు అనమాట. ఆయన పాటలన్నీ జనరేట్ చేసే పాటలన్నీ కూడా అలాగే ఉండేవి. సో పీపుల్ వర్ ఎంజాయింగ్ ద మ్యూజిక్ అండ్ పీపుల్ యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండ్ దెన్ దాంట్లోనే వాళ్ళకి ఎంతో సోల్ కనిపించదు అనమాట. సో అలా ఆయన వైఫ్, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు, ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ మనవళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ రెగే మ్యూజిక్ని వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనని హీ వాజ్ కాల్డ్ అస్ కింగ్ అండ్ దెన్ హిస్ వైఫ్ ఇస్ కాల్డ్ అస్ క్వీన్ ఆఫ్ రెగే మ్యూజిక్. సో అంత టాప్ పొజిషన్స్కి వెళ్ళారు. జమైకాలోని హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అయిన OM, సో ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనేది ఆయనకు ఇవ్వడం జరిగిందనమాట బాబ్ మార్లీకి 1981లో, ఆయన చనిపోవడానికి కొంచెం ముందు. అండ్ దెన్ వాళ్ళ వైఫ్కేమో 4th highest civilian. So 3rd highest civilian is him. So highest civilian award అంటే బేసిక్లీ అవార్డ్స్లో హైయెస్ట్ ఫస్ట్ కేటగిరీ వచ్చి ప్రైమ్ మినిస్టర్కి ఇస్తారంట, సెకండ్ లెవెల్ కేటగిరీ వచ్చి గవర్నర్ జనరల్కి ఇస్తారు, అండ్ థర్డ్ లెవెల్ నుంచి సివిలియన్స్కి వస్తుంది. పొలిటీషియన్స్ కాకుండా మిగతా వాళ్ళకి సివిలియన్స్కి మాత్రమే వచ్చే హైయెస్ట్ అవార్డ్ బాబ్ మార్లీకి ఇవ్వడం జరిగిందనమాట. ఆయనకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ మనం ఇంకో దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ దగ్గరకు వచ్చాం. బాబ్ మార్లే యొక్క ఇంపార్టెన్స్ అండ్ బాబ్ మార్లే యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజెప్పే ప్లేస్ అనమాట ఇది. సో ఇది ఆయన కిచెన్. సో ఇక్కడ కిచెన్ మనం లోపలికి వెళ్ళడానికి లేదు, బయట నుంచి చూసుకోవచ్చు. సో ఈ కిచెన్లో ఉన్నప్పుడు 1975లో ఆయన చనిపోవడానికి ఒక 5 నుంచి 6 సంవత్సరాల ముందే ఇక్కడ ఆయన పైన షూటింగ్ అటాక్ అయింది. సో అతన్ని, వాళ్ళ మేనేజర్ని, వాళ్ళ వైఫ్ని, ముగ్గురికి 4 గన్ షాట్స్ తగిలాయి. సో 4 బుల్లెట్స్ ఇక్కడ పేల్చారు. సో ఇక్కడ మన కిచెన్ లోపల బుల్లెట్ హోల్ కూడా మనకు కనిపిస్తుంది. సో అలా బుల్లెట్ హోల్ పేలిస్తే ఆయన చేతికి ఆయనకి గాయమైందనమాట. సో ఆ గాయం ఎంత తీవ్రంగా ఉందంటే బుల్లెట్ తీస్తే ఆయన చెయ్యి ప్యారలైజ్ అయిపోతుంది. సో చెయ్యి ప్యారలైజ్ అయిపోతుంది అని చెప్పేసి అనే ఉద్దేశంతో చేతికి కట్టుకొని సో బుల్లెట్ తీయకుండా లైఫ్ లాంగ్ అలాగే ఉన్నారు. సో ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన లైఫ్లో ఆ బుల్లెట్ అలాగే ఉండిపోయింది. సో అంత తీవ్రమైన గాయం అతనికి జరిగింది. అయితే ఆ బుల్లెట్ ఎవరైతే కాల్చారో, ఎవరైతే షూట్ చేశారో ఆ గన్మెన్ ఒక 4 months తర్వాత ఆయన రియలైజ్ అయ్యి ఆయన తప్పుని అతని దగ్గరికి వచ్చాడనమాట. సో ఇట్ వాజ్ ఎ పొలిటికల్లీ మూవ్డ్ సిచ్యువేషన్. సో వాళ్ళకి రాజకీయంగా ఎవరో అతన్ని చంపమని చెప్పి పంపిస్తే, అతన్ని ప్రేరేపిస్తే వచ్చాడు. కానీ 4 నెలల తర్వాత అతను సెల్ఫ్ రియలైజ్ అయ్యి వచ్చాడనమాట. వచ్చి నేను చేసింది తప్పు, నేను మిమ్మల్ని అనవసరంగా షూట్ చేశాను, మీరు ఏం తప్పు చేయలేదు, మీరు ప్రపంచంలో కేవలం మీరు లవ్ని మాత్రమే మీరు స్ప్రెడ్ చేస్తున్నారు, అలాంటి మిమ్మల్ని నేను షూట్ చేయడం తప్పు అని చెప్పేసి అని ఎవరైతే అతన్ని షూట్ చేశారో అతని దగ్గరికి వస్తే అతన్ని హక్కును చేర్చుకొని ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఈ పర్టికులర్ రియలైజేషన్ లేదంటే వాళ్ళ తప్పును తెలుసుకోవడం కంటే ఎక్కువ పశ్చాత్తాపానికి మించిన ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు అని చెప్పేసి ఆయన్ని హగ్ చేసుకుని అతన్నే తన బాడీ గార్డ్ లాగా లైఫ్ మొత్తం పెట్టుకున్నాడు అనమాట. వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారంట. సో ఇది ఆయన మెంటాలిటీ. సో బాబ్ మార్లీ యొక్క గొప్పతనం చెప్పగలిగే వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఇది. సో హీ వాజ్ ఫాలోయింగ్ రాస్తాఫెరియిజం. సో రాస్తాఫెరియం అనేది ఒక ఐడియాలజీ, ఒక రాస్తా అనేది ఒక కల్చర్. సో విచ్ ఇస్ యాక్చువల్లీ ఏంటి అని అంటే మనకి ఇండియాలో హిందూయిజం ఉంది,
అండ్ దెన్ మనకి చైనాకి వెళ్ళినా వేరే దగ్గరికి వెళ్ళినా బుద్ధిజం ఉంది, ప్లస్ మనకి ఇస్లాం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, రకరకాలు ఉన్నాయి. క్రిస్టియానిటీలో కూడా రకరకాల బ్రాంచెస్ ఆఫ్ క్రిస్టియానిటీ ఉంది. అయితే మనకి హిందూయిజంలో మనకి హిందూ దేవుడు రాముడు, కృష్ణుడు, శివుడు ఏది చెప్పినా సరే మనం ఎలా ఉంటామో మనం ఎలా కనిపిస్తామో మన దేవుళ్ళను కూడా అలాగే ఊహించుకుంటాం. సో ఈవెన్ క్రిస్టియానిటీలోనైనా సరే, ఇస్లాంలోనైనా సరే వాళ్ళ దేవుళ్ళని అలాగే ఊహించుకునే అవకాశం ఉంది. అయితే వీళ్ళకి వాళ్ళకి ఎలా అయితే వాళ్ళకు ఒక సపరేట్ ఐడెంటిటీ అనేది లేకుండా పోయిందనమాట. ఈ జమైకాకి వీళ్ళని తీసుకొచ్చినప్పుడు సో వాళ్ళ తెగళ్ళు ఎన్నో రకరకాల ఆఫ్రికన్ తెగల్లో వాళ్ళకి రకరకాల పద్ధతులు, రకరకాల పూజించే విధానాలు ఉండేవన్నమాట. ఆ విధానాలన్నింటినీ వాళ్ళు మర్చిపోయి, ఎందుకంటే వాళ్ళందరినీ ఒక బానిసలుగా తీసుకొచ్చి రకరకాల దేశాల్లో, కరేబియన్ కంట్రీస్లో, బోల్డ్ అనే దేశాల్లో వీళ్ళందరినీ పెట్టడం జరిగింది. సో వీళ్ళందరికీ ఒక రిప్రజెంటేషన్గా 1920s రాస్తాఫెరియన్ అనే ఒక పర్టికులర్ రిలీజియన్ని స్టార్ట్ చేశారు. సో దట్ ఈస్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ బ్లాక్ ఆఫ్రికన్స్. ఈ రాస్తాఫెరియన్ కల్చర్ అనేది ఓల్డ్ టెస్ట్మెంట్ బేస్ చేసుకుని వీళ్ళు తయారు చేసిందనమాట. సో న్యూ టెస్ట్మెంట్ ఏమో ఇప్పుడు బైబిల్లో ఉంది, క్రిస్టియానిటీలో ఉంటుంది. వీళ్ళు ఓల్డ్ టెస్ట్మెంట్ని బేస్ చేసుకుని రాస్తాఫెరియన్ కల్చర్ అనేది వీళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. 1922లో క్రియేట్ అయింది, 1945లో ఆయన పుట్టారు. ఆ తర్వాత 1950s, 60s నుంచి హీ యూస్ టు ఫాలో దాట్. సో హీ వాజ్ అ వెరీ బిగ్ రిలీజియస్ ఫాలోవర్ ఆఫ్ రాస్తా. అండ్ ఆ రాస్తాఫెరియనిజం ఫాలో అవుతూ సో ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది సాగిందనమాట. ఆ రాస్తాకు సంబంధించిన ఒక పర్టికులర్ సేయింగ్ అనేది ఇంకో గోడ పైన ఉంది, అక్కడికి వెళ్ళి చూసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ గోడ పైన కనిపించేది రాస్తా కల్చర్. సో బేసిక్లీ ఇట్ సేస్ డోంట్ వరీ అబౌట్ అ థింగ్ కాజ్ ఎవ్రీ లిటిల్ థింగ్ గోనా బి ఆల్ రైట్. And then singing, don't worry about a thing, cause every little thing gonna be all right. So 3 little birds and Bob Marley. సో ఎప్పుడైతే నేను చెప్పాను కదా, సో ఆయనకి ఒక టీమ్ ఆఫ్ 5 మెంబర్స్ ఉండేవాళ్ళు. 4లో 2 వెళ్ళిపోయారు. ఆ తర్వాత లాస్ట్లో ఇంకో 2 కూడా వెళ్ళిపోయారు. సో ఆ తర్వాత ఇంకో 2 అమ్మాయిలు వచ్చి జాయిన్ అయ్యారు అనమాట. ఆయన భార్యతో పాటు 2 అమ్మాయిలు. సో వాళ్ళనే యూస్ టు కాల్ దెమ్ యాస్ 3 లిటిల్ బర్డ్స్ అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. సో వాళ్ళని కలిపే 3 ఐస్ అని చెప్పేసి అని ఒక బ్యాండ్ ఉండేది. ఆ 3 ఐస్ బ్యాండ్ వాస్ దేర్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్. సో ఆయన మొత్తం లైఫ్ లాంగ్ వాళ్ళతో తర్వాత అంత బ్యాండ్ అనేది ఆయన క్రియేట్ చేస్తూ ఆయన మ్యూజిక్ అనేది అలా స్ప్రెడ్ చేస్తూ ఉండేవాడు అనమాట. సో ఈ పర్టికులర్ మెసేజ్ అనేది ఇక్కడ ఆయన గోడ పైన పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఆయన బుల్లెట్ షాట్ అయిన తర్వాత కూడా ఆ బుల్లెట్ షాట్తోనే దానికి కట్టుకొని ఆ తర్వాత ఆయన ఒక మ్యూజిక్ ఆల్బమ్ అనేది చేసి, సో కాల్చిన చంపాలని చూసినా ఏదైనా సరే మేము ఇలాగే ఉంటాము, లవ్నే స్ప్రెడ్ చేస్తాము, అంతే తప్పించి హేట్రెడ్ కానీ వార్ని కానీ ఎలాంటి సపోర్ట్ ఇవ్వము అని చెప్పేసి అని స్ట్రాంగ్గా నిలబడ్డ వ్యక్తే బాబ్ మార్లీ. ఇదే ఆయన కంప్లీట్ బిల్డింగ్ అనమాట. దాదాపు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇల్లు. సో బోల్డ్ అని ఎర్త్క్వేక్స్ని, బోల్డ్ అని హరికేన్స్ని తట్టుకొని నిలబడ్డ ఇల్లు అనమాట. సో ఆయన కొనేప్పటికే ఇది పాత ఇల్లు అనమాట, 150 సంవత్సరాలు ఆల్రెడీ పాతది. ఆ తర్వాత ఆయన 1970s ఇల్లు కొనడం అనేది జరిగింది. సో దీంట్లోనే ఆయన యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఆయన అనలాగ్ ఇది కానీ, మొత్తం ఆయన మిక్సింగ్ యూనిట్ కానీ, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు మిక్సింగ్ యూనిట్ కానీ ఇవన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయన్నమాట. సో ఆయన లైవ్గా ప్లే చేసిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఉందన్నమాట. సో హీఈస్ ఫేమస్ ఫర్ హిజ్ మ్యూజికల్ ఆల్బమ్. ప్లస్ అంతేకాకుండా 33 మిలియన్ రికార్డ్స్ అనేది సేల్ అయిందనమాట ఒక పర్టికులర్ ఆల్బమ్ అనేది. సో దట్ ఈస్ ద వరల్డ్ రికార్డ్. ప్లస్ అంతేకాకుండా ఆయన గిన్నెస్ బుక్ వాళ్ళు వచ్చి, సో హీ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ బ్లాక్ మ్యాన్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ అని చెప్పేసి అని కూడా ఆయనకి ఒక తారీఫు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇంత సాధించిన వ్యక్తి ఆయన హైట్ ఎంతో తెలుసా? ఎగ్జాక్ట్లీ నా హైటే, 5.5 అడుగులు. సో 5.5 feet మాత్రమే ఉండేవాడంట. సో ఆయన కూడా అంత స్ట్రాంగ్గా నిల్చుని, అంత స్ట్రాంగ్గా నిలబడి ఆయన ఏంటంటే, సో నేను ఏదానికి భయపడే వ్యక్తిని కాదు. ప్లస్ అంతేకాకుండా మన చేతిలో ఉన్నది మనకి ఎలాంటి ఆయుధాలో, లేకపోతే ఎలాంటి బాంబులో, ఎలాంటి యుద్ధాలు అవసరం లేదు. కేవలం మన మాట, మన మ్యూజిక్, మన పాట, మన గొంతు, అది అందరికీ ప్రపంచం మొత్తం చేరాలి. సో ఎలాంటి యుద్ధాలు జరగకూడదు, ప్లస్ లవ్ అనేది స్ప్రెడ్ అవ్వాలని చెప్పేసి అని ఆయన కోరుకునేవాడు అనమాట. సో హీ హ్యాడ్ అబౌట్ అరౌండ్ అంటే 21 years ఏజ్లో పెళ్ళైంది, 36 years ఏజ్లో చనిపోయాడు. కానీ ఈ 15 ఏళ్లలోనే ఆయనకు 12 మంది పిల్లలు ఉన్నారు, 12 మంది సంతానం. దాంట్లో 7 కొడుకులు, 5 కూతులు అనమాట. సో వాళ్ళందరూ కూడా ఈ రెగీ మ్యూజిక్ని వాళ్ళు ఇంకా స్ప్రెడ్ చేస్తూ ఈ పర్టికులర్ బిల్డింగ్ని వాళ్ళు ఒక మ్యూజియం లాగా తయారు చేసి దాన్ని అందరికీ ఇక్కడ పరిచయం చేస్తున్నారు అనమాట. సో హీఈస్ వెరీ వెరీ ఫేమస్. అండ్ యూఎస్ నుంచి పర్టికులర్గా చాలామంది ఎవ్రీ డే విజిటర్స్ వస్తూనే ఉంటారు. మా బ్యాచ్లో కూడా 20 మంది ఉన్నారు. ప్రతి అరగంటకు బ్యాచ్ ఉంటుంది. రోజుకి కనీసం 200-300 మంది ఇక్కడ విజిట్ చేస్తూ, సో దే ఆర్ ఆల్ ఎక్స్పీరియన్సింగ్ ద బాబ్ మార్లీస్ మ్యూజియం.
ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే బాబ్ మార్లే విగ్రహం కనిపిస్తుందో, సో దట్ ఈస్ ద ట్రూ రిప్రజెంటేషన్ ఆఫ్ బాబ్ మార్లే. సో ఆయనకి ఇష్టమైన గిటార్ ప్లస్ ఆయన ఇష్టమైన పోజు ప్లస్ అంతేకాకుండా ఆయన ఇలాగే ఇంతే హైట్ ఉండేవాడు అనమాట. ఎగ్జాక్ట్ ఇదే హైట్, ఆయన హైట్లోనే ఆ స్కల్ప్చర్ అనేది తయారు చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళ ఇంటి ముంగటే విగ్రహం పెట్టడం జరిగింది. సో ఇట్స్ ఎ ట్రూ రిప్రజెంటేషన్ ఆఫ్ బాబ్ మార్లే. ప్లస్ ఇక్కడ మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఆయనకి సంబంధించిన ఫొటోస్ అవన్నీ కూడా ఆయనకు సంబంధించిన పాటలు అవి ప్లే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి రికార్డింగ్ అనేది ఇంటి లోపల అయితే ఖచ్చితంగా నాట్ అలౌడ్, ఓన్లీ బయట మాత్రమే అలౌడ్ అనమాట. సో ఎక్కడెక్కడైతే అలౌడో అక్కడ మాత్రమే నేను వీడియోస్ తీసి మీకు ఇవన్నీ చూపిస్తున్నా. సో ఎందుకంటే బాబ్ మార్లే అనే ఒక వ్యక్తి, సో ఒక పర్టికులర్ రాస్తా అనే ఒక కల్చర్కి, రెగే అనే ఒక మ్యూజిక్కి, సో హీఈస్ కింగ్. సో అలాంటి వ్యక్తికి సంబంధించిన ఈ పర్టికులర్ ఇంటికి వచ్చాము. సో ఇది ఎంతోమందికి, చాలామందికి ఆదర్శప్రాయుడైన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలని చెప్పేసి మొత్తం తెలుసుకొని తన గురించి నేను ఇవన్నీ మీకు రిలే చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా చూసి మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇంకేదైనా కావాలన్నా లేకపోతే ఇంకేదైనా సరి చేయాల్సిన విషయాలు ఉన్నా సరే కామెంట్స్లో తెలియజేయండి. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బాబ్ మార్లే మ్యూజిక్. టేక్ కేర్.